హలో అండి. మనకి బ్యాడ్ సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు మన మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది గదా! అలాంటప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మనకు మనమే ఇంకా ఏడుస్తూ కుంగిపోతూ ఉంటాం కదా! అలా కాకుండా మనది మనకే ఇంకా డీమోటివేట్ చేసుకోవాలండి. నేనైతే అంతే చేస్తాననమాట. ఇంకా నాకేదైనా బ్యాడ్ సిట్యుయేషన్స్ ఇంకా ఎదురైనప్పుడు నేనైతే తనివి తీరా ఫస్ట్ అయితే ఏడ్చేస్తాను. తర్వాత నాకు నేనుగా మోటివేట్ చేసుకుంటాననమాట. ఆ సీతమ్మ తల్లే ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టి, అలాంటిది అందరికీ దూరమై ఒక ఆశ్రమంలో తన పిల్లలకి జన్మనివ్వాల్సొచ్చింది. అలాంటి దేవతలకే కష్టాలు తప్పలేదు. అలాంటిది మనం అయితే మానవ మాత్రులం అనుకుంటాను నేనైతే. ఒక మూవీ చూస్తున్నంత సేపు లవ్, సెంటిమెంట్, కామెడీ ఇంకా విలన్‌తో ఫైటింగ్ ఇవేవీ లేకపోతే మనకు మూవీ ఎంత బోరింగ్‌గా ఉంటుందో, మన లైఫ్ కూడా అంతే. లైఫ్‌లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడే వాటిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళడమేనండి జీవితం అంటే. ఇలా నాకు నేనుగా మోటివేట్ చేసుకుంటూ ఇంకా ఫ్రెష్‌గా మళ్ళీ డే అయితే స్టార్ట్ చేస్తాననమాట. మరి మీరైతే బ్యాడ్ సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు మీరెలా ఆలోచిస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదండీ. థ్యాంక్ యూ.